హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమ. ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా నిన్న ప్రెస్ మీట్ అయిన కాడి నుంచి ఒక్క టాపిక్ అయితే బాగా వైరల్ అవుతుంది. అది ఏంటి అంటే యాత్ర 2 మూవీ గురించి. ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్లో చూసుకుంటే యాత్ర మూవీ టీం అంతా కూడా సినిమా అయితే మనకు అందిస్తున్నారు, కానీ కాంట్రవర్సీల్లో దూరడానికి మాత్రం కాస్తంత అవాయిడ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. సో డైరెక్టర్ రాఘవ్ గారు మాట్లాడుతూ మేము ఎవరిని కించపరచట్లేదు, మేము ఎవరిని ఉద్దేశించి తీయట్లేదు, మేము ఓన్లీ ఒక సింపుల్ ప్లాట్ మీద తీస్తున్నాం, తండ్రి కొడుక్కిచ్చిన ఒక మాట, దీని మీదే సినిమా అంతా ఉంటుంది తప్ప మేము ఎవరిని హైలైట్ చేయట్లేదు, మేము ఎవరిని కించపరచట్లేదు. ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఏ పార్టీని తొక్కేయటం లేదు, ఎవరిని కూడా ఒక క్యారెక్టర్ని హైలైట్ అయితే చేయట్లేదని చెప్పి రాఘవ్ గారు క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ క్లారిటీలన్నీ చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది సినిమా అయితే కరెక్ట్ టైంకి ఈ ఏపీ పాలిటిక్స్ మంచి హీట్లో ఉన్నప్పుడు అయితే రిలీజ్ చేద్దామని బాగానే ప్లాన్ చేశారు. ఎందుకంటే యాత్ర 1 కూడా సో అప్పుడు ఎలక్షన్స్ టైంలో రిలీజ్ చేశారు, అది జగన్ గారికి బాగా ప్లస్ అయిందని చెప్పాలి. ఇప్పుడు అదే టైంలో మంచి ఏపీ ఎలక్షన్స్ మంచి హీట్లో ఉన్నప్పుడు యాత్ర 2 మూవీని రిలీజ్ చేయడం, ఇందులో ముఖ్యంగా మెయిన్ థింగ్ జగన్ గారు పాదయాత్ర చేసిన ఇన్సిడెంట్స్ అప్పుడు ఆ టైంలో ఎవరెవరు జగన్ గారికి మద్దతు పలికారు అన్నది వాళ్ళు సింబాలిక్గా ఒక గుడ్డివాడి క్యారెక్టర్ను పెట్టి మరీ చేసి చూపించడం జరిగిందని డైరెక్టర్ చెప్పడం అయితే జరిగింది. సో మొత్తానికి వీళ్ళు సినిమా అయితే మేము ఇస్తున్నాం, ఎవరిని ఉద్దేశించి అస్సలు కాదంటున్నారు, బట్ కాంట్రవర్సీ మాత్రం అవ్వకూడదని చెప్పి చాలా పకడ్బందీగా ప్లాన్స్ అయితే వేసుకుంటున్నారు. మొత్తానికి సెన్సార్ బోర్డు వాళ్ళు అయితే ఇంకా క్లియరెన్స్ సర్టిఫికేట్ అయితే ఇవ్వలేదు. సో ఇంకా సెన్సార్ నుంచి ఎటువంటి అప్డేట్ కూడా రాలేదు. మరి ఎంతవరకు సినిమా ఆన్ టైంకి ఇచ్చేస్తారు లేదా అన్నదైతే చూడాలి. అదే అలా పక్కన పెడితే ఇందులో జగన్ పాత్రలో జీవా ఒదిగిపోయాడనే చెప్పాలి. ఎందుకంటే నిజంగా అంత యాప్ట్గా ఉంది క్యారెక్టర్కి. నిజంగా జీవాని చూస్తుంటే అరే మన జగన్ని చూసినట్టే ఉంది అన్న ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశాడు. అలాగే జగన్ గురించి జీవా ఏం మాట్లాడారంటే, సో ఈ పాత్ర నేను రియల్ టైం పాత్రను తీసుకుని చేస్తున్నాను కాబట్టి ఇది చేయడానికి చాలా కష్టపడ్డాను, జగన్ గారి లాగా మాట్లాడడం కానీ వాక్ చేయడం కానీ ఇవన్నీ కూడా నాకు చాలా టైం పట్టింది, ఒక 2 నెలలైనా టైం పట్టింది ఇదంతా చేయడానికి అని చెప్పడం జరిగింది. సో రోజు పొద్దున లెగడంతోనే జగన్ గారి వీడియోలు, అలాగే పడుకునేటప్పుడు వాయిస్ వింటూ ఎలా మాట్లాడతారు, ఏం చేస్తారు, ఇలా ఈ వాయిస్లన్నీ వింటూ చాలా హోంవర్క్ అయితే చేశాను. నాకైతే జగన్ గారిని కలిసే అవకాశం అయితే రాలేదు, కానీ ఆ రోజు ఆయన వీడియోస్ చూస్తూ ఆయన ఎలా మాట్లాడతారు, ఎలా నడుస్తారు కాస్త కష్టమే అనిపించింది, కానీ చాలా ఎఫర్ట్స్ పెట్టానని మన జీవ అయితే చెప్పేశాడు. ఇంకా కేతిక గురించి చెప్తే గనక తను కూడా భారతి గారి క్యారెక్టర్ నేను ఊరికినే అయితే చేసేలేదు, ఆవిడ గురించి తెలుసుకున్నాను, ఆవిడది చాలా కీ రోల్ ఉంటుంది ఇందులో అని చెప్పడం జరిగింది. మొత్తానికి ఫిలిం యూనిట్ అంతా కూడా మేము అందరం కూడా చాలా శ్రద్ధలు పెట్టి చేసాం. ఇది ఏ పాలిటిక్స్కి మేము అనుగుణంగా తీసిన చిత్రం అయితే కాదు, సింపుల్గా ఒకటే ప్లాట్ ఉంటుంది, తండ్రి కొడుక్కి ఇచ్చిన ఒక ప్రామిస్ గురించి ఈ సినిమా అంతా ఉంటుంది, డెఫినెట్గా అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని చెప్పేసి డైరెక్టర్ రాఘవ్ అయితే అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ సినిమా రేపొద్దున విడుదలవుతుంది కాబట్టి మనం కూడా సస్పెన్స్ ని క్లియర్ చేసేసి రేపొద్దున సినిమా విడుదలవుతుంది, ఆ సినిమాకి వెళ్ళి చూసేసి ఎలా ఉంది యాత్ర 2 అన్నది మనం రేపు తెలుసుకుందాం. అంతవరకు చూస్తుండండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఆంధ్రప్రభ. దిస్ ఈస్ హేమ మాలిని విత్ కెమెరామ్యాన్ సతీష్, హైదరాబాద్.